దక్షిణ చిత్ర మ్యూజియం ఎంట్రన్స్ అండి ఇది. ఆ కాలంలో దాదాపు ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 60 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళో మనకి క్లియర్‌గా చూపించే మ్యూజియం ఇది. ఆనాటి కాలంలో ఇంటి నమూనా చిత్రాలు, ఈ ఇల్లు చూడండి ఎలా ఉందో, చెక్కలతో ఎలా నిర్మించారో. ఈ చిత్రాలన్నీ కూడా చేతితో గీసిన చిత్రాలు. చాలా చక్కగా గీశారు. తలుపులు గూడా ఎంత పెద్ద పెద్ద తలుపులు. ఇదివరకు పాత ఇళ్ళకి ఇలా ముఖద్వారానికి జంతువుల తలలు అవి తగిలించి ఉండేవి. మీరు పాత ఇల్లును ఎప్పుడైనా చూస్తే మీకు ఐడియా వస్తుంది. హిందూ హౌసెస్ ఎలా ఉండేవి అని ఊరికే వీళ్ళు ఇలా ఉదాహరణగా చూపిస్తున్నారు. అప్పట్లో అలా రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు మాత్రమే ఎక్కువగా వాడేవారు. పందిరి మంచం నేనైతే ఎప్పుడూ చూడలేదండి. ఇదిగో ఇక్కడే చూస్తున్నాను. పందిరి మంచం ఉండేవి మా మా చిన్నప్పుడు అని మా అమ్మమ్మ వాళ్ళు అంటుంటే విన్నాను, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదే చూడడం. ఉయ్యాల బల్ల కూడా ఎంత బాగుందో. ఇవన్నీ చిత్రపటాలు, హ్యాండ్మేడ్ చిత్రాలు. ద్రౌపది వస్త్రాపహరణం, అమ్మవారు, రకరకాల చిత్రాలు. మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు క్లియర్గా ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. పందిరిలాగా వేశారు. వెళ్ళే దారి ఇది, మ్యూజియం లోపలికి వెళ్ళే దారి. ఈ మ్యూజియంలో ఎక్కడ ప్లాస్టిక్ వస్తువే ఉండదండి. ఇక్కడ చూసారా, ఇలాంటి మంచాలు, ఇలాంటి కుర్చీలు చాలా చిన్నప్పుడు మా ఫౌల్ చేసుకునే మడత కుర్చీ. ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు చూస్తున్నాను మళ్ళీ. కట్టడం చూడండి, ఇంటి కట్టడం కూడా చాలా పాతది. ఇలాంటి కట్టడాలు, ఇలాంటి స్తంభాలు, అసలు ఇలాంటి రాతి కట్టడాలు ఇప్పుడు లేనే లేవు. ఇక్కడ చూసారా, ఈ కట్టడాలన్నీ ఎలా ఉన్నాయో. అప్పట్లో ఇలాంటి అరుగులు ప్రత్యేకించి కట్టేవారు. ఎవరైనా అతిథులు ఎవరైనా వస్తే బయట కూర్చుని సేద తీరడానికి. స్తంభాలు కూడా పాత ఇళ్ళకి ఉండేవి. ఇప్పుడు ఏ ఇంటికి ఇలాంటి అరుగులు కానీ స్తంభాలు కానీ అసలు లేనే లేవు. చెక్కుడు కట్టడం మొత్తం అంతా పాతకాలం నాటిది. ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే ఇలాంటి రథాన్ని డిజైన్ చేశారు మన పూర్వీకులు. దీన్ని బట్టి ఆలోచించండి, అప్పట్లో మన పూర్వీకులు ఎంత విజ్ఞానంతో, ఎంత ఆలోచన శక్తితో ఉండేవాళ్ళో. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మొత్తం చేతితో చేసిన బొమ్మలు, చిత్రాలు, వస్త్రాలు అన్నీ కూడా చేతితో చేసినవే. కట్టు బొట్టు, స్త్రీ అలంకరణ ఎలా ఉండాలి, ఏమిటి, ఇదంతా. లోపలికి వెళ్తున్నాము. లోపల కనిపిస్తున్నాయి కదండి వంట పరికరాలు. అన్నీ రాగివి, ఇత్తడివి, లేకపోతే మట్టి పాత్రలు వాడేవాళ్ళు ఆ రోజుల్లో. అంతే తప్ప ప్లాస్టిక్, స్టీలు ఇవి లేవు ఆ రోజుల్లో. చీరలు ఇవన్నీ కూడా చేతితో నేసిన చీరలు. ఈ బండి చూసారా, ఎప్పటిదో. సైకిల్ కూడా లేని రోజుల్లో ఇలాంటి బండ్లు వాడేవాళ్ళు, గుర్రపు బండ్లు. మగ్గం వర్క్ ఎంత ఎంత ఆలోచన శక్తి అండి అసలు. ఒక దారపు పోగు నుంచి ఇవన్నీ చేయడం, ఒక చీరని నేయడం ఎంత కష్టమైన పని. మన వస్త్రాలంకరణ, పురుషులు ఎలాంటి వస్త్రాలు ధరించేవారు మొత్తం. చేనేత కార్మికులు ఆ రోజుల్లో ఎంతో కష్టపడేవారు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల చేనేత వస్త్రాలకి ఉన్న ప్రాముఖ్యత వేరు. ఇవన్నీ కూడా చేనేత వస్త్రాలు. ఈ వస్త్రాలన్నీ వాళ్ళు ఎలా నేసారో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ ఒక తాత మగ్గం నేస్తున్నారు. అందుకు ఆయన చాలా ప్రిపరేషన్ చేసుకున్నారు ముందుగా. అదంతా నేను డైరెక్ట్గా చూశాను, కానీ అంత వీడియో పెట్టాలంటే లాంగ్ అయిపోతుందని షార్ట్ ఆయన మగ్గం నేస్తున్నప్పుడు మాత్రం మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి.
ఒక వస్త్రం వెనుక ఆ కళాకారుల కష్టం ఎంత ఉందో. ఇవన్నీ ఆయన నేసిన చీరలు. ఇది రాట్నం అండి. అప్పట్లో దూది నుంచి దారం తీసేవాళ్ళు కదా, ఆ రాట్నము. ఆయన ఆయన ఫోటోలు అవన్నీ. ఇందాక మీరు తాతగారిని చూశారు కదా, ఆయనవి. ఇవన్నీ కూడా వస్త్రాలతోనే ఏవో ల్యాంప్స్ లాగా తయారు చేశారు. పాత రోజుల్లో మంచినీళ్ళకైనా దేనికైనా వంటకైనా కూడా మట్టి కుండలే వాడేవారు. మట్టి కుండలు చూడండి అసలు ఎంతెంత పెద్ద పెద్దవిగా ఉండేవో. అవి కూడా వాడినవి మర్నాడు పడేసి మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళి కుమ్మరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవారు. అంత వాడకం ఉండేది కుమ్మరి వాళ్ళతో. వాళ్ళు అప్పట్లో చాలా వర్క్ చేసేవాళ్ళు జనాల కోసం. ఇది చూడండి, వివాహం మన సంప్రదాయం ప్రకారం వివాహం ఎలా చేసుకుంటారు. వస్తువులు, మట్టి వస్తువుల ప్రాధాన్యత. అప్పట్లో మట్టి వస్తువుల ప్రాధాన్యత వేరు కదండి. ప్రతిదీ మట్టి వస్తువే అప్పట్లో. చాలామంది పిల్లలు ఆ తాత దగ్గర ప్రమిదలు, కుండలు అవి నేర్చుకోవడానికి మనం కూడా ఒక్కసారి ట్రై చేద్దామని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి కూర్చుంటూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రమిదలు, మట్టితో తయారు చేసిన వస్తువులు. ఇక్కడ చూడండి, ఇవి కూడా సేల్కి పెట్టారు ఇక్కడ. కానీ ఇంత దూరం నుంచి ఎవరు కొనుక్కెళ్తారో నాకు అర్థం కాలేదు. కుండలు ఎవరు కొనుక్కెళ్ళరు కదా. ఊరికే నేను చూశాను మొత్తం అంతా వాళ్ళు ఎలా ఒకదాని మీద ఒకటి ఎలా పెట్టారు ఏంటి అని చూశాను. ఇక్కడ ఈ పాప చేత ఆయన చాలా క్లియర్గా తమిళంలో మాట్లాడుతూ ఎలా చేయాలో ఏమిటో చెప్తున్నారు. నాకైతే అర్థం కాలేదు, వాళ్ళ భాష తెలియలేదు. చూశాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ మట్టి పాత్రలన్నీ కూడా ఇప్పుడైతే వాడకంలో లేవు, కానీ పాతకాలంలో బాగా వాడకంలో ఉండేవండి. ఈ ఇంటి కట్టడం చూడండి, పైన అరుగు, అది పుల్లలతో కట్టింది, పైన అరుగు అన్నమాట. ఒక చెక్క లాంటిది వేసి దానిపై వస్తువులు పెట్టుకునేవారు. ఈ గుర్రాలు ఇవన్నీ కూడా పాతకాలంలో మనం అవన్నీ వాడాము, అలా జీవించాము. అలాంటి రాజుల కాలంలో అలాంటివన్నీ ఉండేవి అని మనకు చూపించడం, కళ్ళకి కట్టినట్టు పాతకాలపు రోజులను మనకి చూపించడమే ఈ మ్యూజియం యొక్క ఉద్దేశం. రకరకాల చిత్రాలు, హ్యాండ్మేడ్ చిత్రాలు, బొమ్మలు అన్నీ సేల్కి పెట్టారు ఇక్కడ. పూరి జగన్నాథ స్వామి చిత్రాలు, చిన్న చిన్న బొమ్మలు, చిన్న ఇంటి నమూనాలు, ఇలాంటివన్నీ కూడా చేతితో చేశారు. ఇవి చూసారా, గుమ్మాలకి చక్కగా అటు ఇటు పెట్టుకునేలాగా డిజైన్ చేశారు. ఇవన్నీ వాల్ క్లాక్స్, ఇవన్నీ ఎంతో కష్టం ఉందండి. ప్రతి వస్తువు వెనకాల వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఒక వస్తువు తయారు చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో. ప్రతిదీ చేత్తో చేసినవి ఇవన్నీ. ఇక్కడ చూడండి, అతను ఎలా మాకు ఒక బొమ్మ మేము అడిగాం, ఇవన్నీ మీరేసారా అంటే అవును నేనే వేశాను, మీకు చూపిస్తానని చెప్పి ఒక చిన్న బొమ్మ ఒకటి వేసి మాకు చూపించారు. మీరు చూడండి, మీకు క్లియర్గా అతను తుడిచి చూపిస్తాడు. చూడండి, ఒక్క నిమిషం అంతే, ఒక్క నిమిషం కూడా లేదు, ఇంకా తక్కువే. చాలా ఫాస్ట్గా ఒక బొమ్మ, ఆవు బొమ్మ వేసి చూపించాడు ఆయన. అలా ఇవన్నీ కూడా ఆయన గీసిన చిత్రాలు. మేము 2 తీసుకున్నాం. రాధాకృష్ణుల చిత్రం ఒకటిను, విష్ణుమూర్తిది ఒకటి, 2 తీసుకున్నాం పెద్ద పెద్దవి. ఇదేమిటో కూడా నాకు అర్థం కాలేదు. కుండో లేకపోతే వేడినీళ్ళు కాచుకునేదో ఏంటో అర్థం కాలేదు. అటు ఇటు మాత్రం పచ్చని మొక్కలు మాత్రం బాగున్నాయి, చక్కగా పెంచుతున్నారు గార్డెన్ మొత్తం. కుర్చీలు, అప్పట్లో వాడిన గిన్నెలు, బొమ్మరిల్లులాగా పెట్టారు లోపల. చెక్క బొమ్మలు అన్నీను భలే సర్దారు. నాకు బొమ్మల కొలువు గుర్తుకొస్తోంది వీటిని చూస్తుంటే. ఇత్తడి పాత్రలు, అసలు అంతంత బిందులు ఇప్పుడు ఉన్నాయా? లేనే లేవు. గిలక బావి అండి ఇది. నేను చాలా చిన్నప్పుడు చూశాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. గిలక బావి చాలా సరదాగా కూడా అనిపించేది. ఇందుట్లో నుంచి నీళ్లు తోడడం. జామ చెట్లు. ఈ ఇత్తడి గిన్నెలు తోమే ఓపికే లేదు ఇప్పుడు జనాలకి. అప్పట్లో జీవన విధానానికి సంబంధించిన చిత్రాలు, వాళ్ళు వాడుకునే ఫుడ్ ఐటమ్స్, విత్తనాలు, పంటకి సంబంధించినవి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వంట పాత్రలు అప్పట్లో ఎలా వాడుకునేవాళ్ళు. ఇప్పుడంటే గ్యాసు, ఎలక్ట్రికల్ స్టవ్ అవన్నీ వచ్చాయి. ఉట్టి మీద పాలు పెట్టుకునేవారు కదా అప్పట్లో. పాలు, పెరుగు ఉట్టి మీద పెట్టుకునేవారు. జాడీలు, ఇవన్నీ మన పూర్వీకులు వాడిన వంట సామాన్లు. కత్తిపీటతో ఇప్పుడు కూరగాయలు తరగడం కూడా చాలామందికి రాదు. అప్పట్లో జనాలలో క్రీడా స్ఫూర్తి ఎలా ఉండేది, అప్పుడు మనల్ని ఎలాంటి ఆఫీసర్స్ పరిపాలించారు, చీరకట్టు ఎలా ఉండేది, ఇలాంటివన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయండి. బాబోయ్, ఇదేమిటో కూడా తెలీదు. గంగానం అంటారు కదా పూర్వకాలంలో, అది ఇదేనేమో.
దీని నిండా నీళ్లు మోసుకునేవారేమో. అప్పట్లో మోటార్లు అవి కూడా ఉండేవి కాదు కదా. ఈ ఇంటి కట్టడాన్ని ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. అసలు పాత కట్టడం. అసలు నేనైతే చూడలేదు ఇలాంటి కట్టడాన్ని. ఏదో నాపరాయి కట్టడంలాగా, ఏదో కొండని తొలిచి కట్టినట్లు. కుండ చూడండి ఎంత పెద్ద కుండ, కూజా కుండ. గుమ్మాలు, గడపలు ఇంత బలంగా ఉన్నాయా ఇప్పుడు అసలు? కాంతారా మూవీ చూసిన ప్రతి ఒక్కరికి నేను చూపించేది అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, పంజర్లి అమ్మవారు అని ఆ మూవీలో క్లియర్గా చూపించారు కదా. అక్కడ ఆ ఆచారం ఉండేది. ఈ ఫొటోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ బొమ్మ చూడండి అసలు ఎంత అంటే, మామూలుగా చిత్రాన్ని చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిజంగా రియల్గా వాళ్ళు అప్పట్లో జాతర వస్తేనే ఇలా కట్టుకుని నృత్యం చేసేవారు. మనం కాంతారావు మూవీలో చూసింది అది ఊరికే చిత్రము. నిజంగా రియాలిటిక్గా ఇంకెంత గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటుందో వాళ్ళ పర్ఫార్మెన్స్. పంజర్లి అమ్మవారికి జాతర చేస్తూ నృత్యం చేస్తున్న కళాకారుడు. ఇక్కడ బిందులు చూడండి, అప్పట్లో రాగి బిందులు మాత్రమే వాడేవారు. ఇదిగోండి ఫోటో. అప్పట్లో కళాకారుడు నిజంగా అలా నృత్యం చేసేవారు. అప్పట్లో స్త్రీల అలంకరణ అలా ఉండేది. ఇక్కడ చూడండి, పంజర్లి అమ్మవారి ముఖ కవచం ఇది. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ముఖ కవచాలు. మేము ఇక్కడ టిఫిన్ చేసాము. ఈ హోటల్లో కూడా ఎక్కడా ప్లాస్టిక్ అనేదే లేదు. అరిటాకుల్లో పెట్టారు మాకు టిఫిన్ కూడా. ఇక్కడ కుర్చీలు, ఫర్నిచర్ కూడా గమనించండి, ఎప్పటివో పాతకాలం నాటివి. పిచ్చుకలు తినడానికి అటు ఇటు ధాన్యం కట్టారు. పైన పెంకులు చూడండి ఎలా ఉన్నాయో. ఇది విసుర్రాయి రోలు పత్రము ఇంకొకటి ఉంది, అదేంటో నాకు తెలీదు. ఇది పెద్ద ద్వారం, ఎంత పెద్ద ద్వారమో, బలంగా ఎలా ఉందో చూడండి. ఈ రోజుల్లో ఇలాంటి గుమ్మాలు లేనే లేవు. స్తంభాలు, అలాంటి పెంకుటిల్లు చూడడానికే చాలా బాగున్నాయి కదా. కిటికీలు చూడండి, కిటికీలు, తలుపులు ఇంత ఒక 6 అడుగుల కంటే ఇంకా ఎత్తైన తలుపులు, పెద్ద పెద్ద ద్వారాలు. అప్పట్లో వంటింట్లో ఒక పైన కర్ర లాంటిది వేసి మడిబట్ట కూడా పైనే ఆరేసుకునేవారు. వంట సామాన్లు, వంట చేసుకోవడం, చంటి పిల్లల్ని ఎత్తుకోవడానికి ఉండేది కాదు మధ్యలో. అందుకని ఒక పక్కన ఉయ్యాలేసి అందుట్లో పిల్లల్ని కూడా ఉంచుకునేవారు. ఇక్కడ కనిపిస్తున్న ఆభరణాలన్నీ చూసారా? ఆ రోజుల్లో లంబాడీ స్త్రీలు కాళ్ళకి, చేతులకి ఇలాంటివన్నీ ఇంతింత లావు అన్నీ వేసుకునేవారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కగా స్నానం చేసి వంట చేయడం, సామాన్లన్నీ శుభ్రంగా ఉంచుకోవడం, ఇత్తడి, రాగి పాత్రలు శుభ్రంగా వాడుకోవడం, ఇవన్నీ మొత్తం ఎక్కడ చూసినా ఇత్తడి, రాగి, పుల్లల పొయ్య ఇవే కనిపిస్తున్నాయి. మీరు గమనించే ఉంటారు. అరుగు, దాని మీద వంట సామాన్లు అవి ఉంచుకోవడం, చక్కగా బిందులు, తట్ట. ఇంట్లో పని చేసుకుంటూనే చేనేత పని కూడా చేసుకునే వాళ్ళు. ఆ రోజు స్త్రీలు, పురుషులు కూడా సమానంగా కష్టపడేవాళ్ళు. ఇవేవో ముఖ చిత్రాలు. పైన చేపలు మడిచిపెట్టారు చూసారా? ఇది వేటాడడం గురించి మన రాష్ట్రాలు అప్పట్లో ఎలా ఉండేవి, ఇవన్నీ పంటలు. అప్పట్లో అక్కడక్కడ ఏ రాష్ట్రాలలో ఏ పంటలు పండేవి, ఇవన్నీ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ గమనించారా? గుమ్మానికి అటు ఇటు చిన్న చూరుల్లాగా ఉండి మధ్యలో దీపం పెట్టుకుని వెలిగించుకునే వాళ్ళు. ఆ చూరుల్లో, ఆ గోపురంలాగా ఉన్న వాటిల్లో దీపాలు పెట్టుకుని వెలిగించుకునేవాళ్ళు. ఇక్కడ రకరకాల వివాహ వ్యవస్థల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన హిందూ వ్యవస్థలోనే చాలా రకాల వివాహాలు ఉన్నాయి. చాలా రకరకాలుగా చేసుకుంటారు వివాహాలు. ఇక్కడ చూడండి, ఒక జంటని కూడా చక్కగా ముస్తాబు చేసి ఇలా వివాహాలు చేసుకునే వాళ్ళు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంటి మధ్యలో చెక్క మెట్లు పైకి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఒక పెద్ద హాల్. ఆ హాల్లో ఇలాంటి రకరకాల జంతువులకి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ అడవుల్లో నివసించే జంతువులు, వాటి జీవన విధానము, అడవి గురించి మొత్తం ఇదంతా. ఏనుగులు, దుప్పులు, జింకలు, పాములు, రకరకాల పాములు, వీటన్నిటి గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్రాఫ్ట్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఆ వస్తువులు పాడైపోకుండా కూడా ఫ్యాను, ఏసీ అవన్నీ ఉంచారు. బొమ్మలు, తాటాకుతో తయారు చేసిన వస్తువులు, తట్టలు, బుట్టలు, చాటలు, ఇలాంటివన్నీ ఇప్పుడు కూడా వాడకంలో ఉన్నాయి. అక్కడక్కడ ఎవరెవరో వాడుతున్నారులేండి, కానీ చాలా తక్కువ. ఇవి చూసారా? విగ్రహాలు, దేవుడి విగ్రహాలు. అప్పట్లో నగలు అవన్నీ పెట్టుకునే బాక్సులు అనుకుంటా అవన్నీ. మళ్ళీ ఇంకొక స్టేర్ ఉంది పైకి ఎక్కడానికి.
చిన్నగా ఎక్కాను. చిన్న చిన్న స్టెప్స్ అండి. మళ్ళీ దిగేటప్పుడు కూడా వెనక్కి తిరిగి దిగాలి, లేకపోతే పడిపోతారు. మొత్తం గ్రీన్ పెయింటింగ్స్, ఎటు చూసినా పచ్చని పెయింటింగ్స్ భలే ఉన్నాయి చూడండి ఇక్కడ. ఆ కిటికీలు, గడపలు, మధ్యలో స్తంభాలు, ఇదంతా ఎప్పటి పూర్వీకుల నాటి ఇల్లు అనుకుంటా ఇది. లక్ష్మీదేవి ఫోటో. ఇక్కడ ఒక నది గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కర్ణాటకలో పుట్టిన నది. ఆ నది పేరు నాకు గుర్తు రావట్లేదు. చూడండి ఇక్కడ కాంతార అంటే అమ్మవారి వేషం కట్టి నృత్యం చేస్తున్నారు. వారాహి అమ్మవారి ఆ చిత్రాలు, ఆ జాతరకు సంబంధించిన చిత్రాలు, పులి వేషాలు, రకరకాల వేషధారణలో అప్పుడు వాళ్ళు చేసే నృత్యాలు అవన్నీ అవి. ఆయుధ పూజ అనుకుంటా, గన్స్ అవన్నీ పూజించడం అవన్నీ పాతకాలం నాటి చిత్రాలు ఇవన్నీ. ఆ నృత్య ప్రదర్శనలు, కట్టుబొట్టు, ఆడవాళ్ళ విధానం, ఆడవాళ్ళు చేసే నృత్యం, ఇవన్నీ ఎప్పటివో. ఇక్కడ చూసారా బూర అంటే ఆ జాతరల్లో అప్పుడు ఊదేవి, డమరుకాలు అవన్నీ వాయించేవి. ఇక్కడ చూసారా చరిత్రకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళ గురించి మెన్షన్ చేశారు. రకరకాల హిస్టరీ బుక్స్, మన చరిత్ర గురించి రకరకాల బుక్స్ ఉన్నాయి అక్కడ. ఎవరో క్వీన్ అనుకుంటా ఆవిడ. ఇక్కడ చూడండి మొత్తం గుడ్డ, చిన్న చిన్న వస్త్రాలతో, గుడ్డ పీలికలతో తయారు చేశారు అలాగా పైన. ఎంత బాగా చేశారు చూడండి. పడవలు, చిన్న చిన్న పడవలు వేలాడి తీసి మొత్తం ఒక చిన్న గుడ్డ పీలికలతో తయారు చేశారు అదంతా. ఇవన్నీ నాణ్యాలు, ఆనాటి రాజముద్రతో వేసిన ఉత్తరాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా భద్రంగా రాసి ఉంచారు, దాచి ఉంచారు. చూడండి ఇక్కడ ఏవో చిత్రాలు, ఇవన్నీ ఏవో విలువైన రాళ్ళు అనుకుంటా. అవన్నీ భద్రంగా అంత జాగ్రత్తగా ఉంచరుగా, లేకపోతే భగవద్గీత గ్రంథాలు. ఇక్కడ తమిళంలో ఏదో రాసి ఉంది. ఇంతేనండి, 90% మీకు నేను చూపించాను. దక్షిణ చిత్ర మ్యూజియం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.